ఏలూరు నగరంలోని ఏలూరు పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు 30 మంది కార్యకర్తలు ₹1,00,000తో శాశ్వత నమోదు ప్రక్రియ జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ పొట్ట మహేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాల అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ జిల్లా వ్యాప్తంగా ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీ రోడ్లు మరమ్మతులు చేసేందుకు వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో పనులు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును అతి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో చెప్పినప్పటికీ, అదేవిధంగా ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ తాను వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతానని చెప్పారు. మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి, అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యత్వాలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను. వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని, స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి, అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినది కూడా పెట్టి, పోలవరం ఇన్ఛార్జిని కూడా, పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్లో ఎక్కడికి పోయినా కూడా, ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో. ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని. ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైన సీఎం గారు వచ్చే ప్రోగ్రాం ఉంది. పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగు. బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన లక్ష్యమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు. ఎప్పటికెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ, ట్రేడింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వచ్చే జనవరిలో స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నాను. ఆ ఇండస్ట్రీ కూడా వచ్చే రోజుల్లో జనవరి అయినా ఫిబ్రవరిలో ఉన్న ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నిన్న కూడా సెక్రటరీ గారిని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ గారిని కూడా కలిసాము. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ మాకు కూడా చాలా వరకు ఏలూరుకి ఇండస్ట్రీస్ కావాలని అడుగుతున్నాం. అలాగే నిన్న కూడా ఒక 2 ఇండస్ట్రియలిస్టులను కూడా కలిసాము. ఏలూరులకి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. అది ఒక్క రోజుతో అయిపోదు, చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆంధ్రాకి ఇప్పుడిప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్ల ముందుకు వస్తున్నారు. అలాగే ఇవాళ ఒక ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి పాజిటివ్ చూపించారు. వాళ్ళ ఫౌండేషన్ కూడా ఏమని వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా వచ్చే జనవరి ఫిబ్రవరి ఎలా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా చూసుకుంది. వాళ్ళు కూడా అప్పుడే ఇవాళ వచ్చి అన్నీ కూడా వాళ్ళు అప్పుడే ల్యాండ్లు అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. మేము ఇండస్ట్రీస్ తీసుకొని రావాలనేది మా టార్గెట్. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం వల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే రాష్ట్రంలో కూడా లోకేష్ గారు వల్ల
ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 65,000 కోట్లు ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ ఇండస్ట్రీస్ ఒక్కొక్క ఇండస్ట్రీస్ వచ్చి 150 కోట్ల నుంచి 130 కోట్లు ఇండస్ట్రీస్, ప్రతి ఒక్కటి 500 ఇండస్ట్రీలు పెడుతున్నారు 65 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో. ఆ ఇండస్ట్రీస్ కూడా వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నిన్న ఎన్టీపీసీ వాళ్ళు కూడా వచ్చారు. ఎన్టీపీసీ వాళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని వాళ్ళు కూడా 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇవాళ మీరు చూస్తే రాష్ట్రం పాజిటివ్గా ముందుకు పోతుంది. ఇవాళ మీరు చూస్తే రోడ్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. ఇవాళ పోలవరంలో అయినా కానీ పోలవరంలో కూడా చాలా రోడ్ల వరకు పంచాయతీ రోడ్లు ఉన్నాయి. ఆ పంచాయతీ రోడ్లు అన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాం. ఒక ఓల్ పార్లమెంట్లో పంచాయతీ రోడ్లకు సంబంధించి 90 కోట్లు నిధులు అవసరం ఉన్నాయి పంచాయతీకి సంబంధించి. అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి వాళ్ళకు కూడా ఈ పంచాయతీ రోడ్లు కూడా బాగు చేయాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే R&B డిపార్ట్మెంట్కి మోర్త్కు సంబంధించి ఎవ్రీ మార్చికి మోర్త్లో కూడా ఒక 100 కోట్లు ప్రతి పార్లమెంట్లో ఇస్తుంటారు. మన మోర్త్ రోడ్స్ సంబంధించి సెక్రటరీ గారిని కలిసాము, మోర్త్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రిప్రజెంటేషన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పోవాల్సి ఉంది. రోడ్లకు సంబంధించి ప్రతి పార్లమెంట్లో ఒక 15 కోట్లకి ఒక్కొక్క రోడ్ల కింద ఆల్మోస్ట్ అన్ని 7 పార్లమెంట్లు కలిపి ఒక 100 కోట్ల రోడ్లు అక్కడ కూడా పెడుతున్నాము. ఈ రోడ్లు అన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు అసెంబ్లీలో, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ PPP మోడల్లో రోడ్స్ డెవలప్మెంట్కి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఈస్ట్ వెస్ట్లో చేస్తామని చెప్పారు. అది అందరు అక్సెప్ట్ చేశారు. ఇవాళ వచ్చే రోజుల్లో ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే రోడ్ల మీద కూడా దృష్టి పెట్టాము గవర్నమెంట్. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.